అందరికీ నమస్కారం. ఈరోజు కథ వయసు. ఏంటి ఇంకా ఎంత లేటు? త్వరగా రా బేబీ అంటూ కిచెన్లో వంట చేస్తున్న తన భార్యని అమాంతం ఎత్తి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఏంటండి, పడుకున్న పిల్లల్ని పక్కన పెట్టుకొని ఏంటా సరసాలు? నువ్వు కాస్త నోరు మూసుకో, వాళ్ళు లేచారంటే బాగోదు. అందుకే ఈ రూమ్కి తీసుకొచ్చాను. నాకు నువ్వు కావాలి. ఇలా నన్ను రోజు రోజు దూరం పెడితే ఎక్కడికి పోను అంటూనే ఆమె బయట తప్పించాడు. భర్త ప్రేమలో మునిగిపోతూ, ఏంటి, నేను మిమ్మల్ని దూరం పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోతారా అని అడిగింది కోపంగా. అంతే కదా మరి. అంటే మీకు మీ భార్య కంటే మీ కోరిక తీర్చుకోవడం మాత్రమే ముఖ్యమా? అలా కాదు కాబట్టే నువ్వు ఎంత నన్ను దూరం పెడుతున్నా నీ దగ్గరికి ఎందుకొస్తానే? నేను దూరం పెట్టినా ఏం చేసినా మీరు నా దగ్గరికి మాత్రమే రావాలి. మనిద్దరి మధ్య గొడవైనా సర్దుకుపోవాలి కానీ పరాయి ఆడదాని వంక చూస్తే చంపేస్తా మిమ్మల్ని అంటూ వార్నింగ్ ఇచ్చింది. అబ్బో, కోపంతో ఇలా దూరం చేయబట్టే మగాళ్ళు బయట అందాలకి అలవాటు పడుతున్నారు. మీ ఆడవాళ్ళ వల్లే అక్రమ సంబంధాలు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి, కానీ తగ్గట్లేదు. అదేంటి, తప్పు మీరు చేసి మమ్మల్ని అంటారు? ఏంటి తప్పు? మేము చేస్తున్నామా? తప్పు చేయడానికి కారణం ఎవరు? ఇంట్లో పెళ్ళాం దగ్గరికి రానివ్వకుండా మడి కట్టుకొని కూర్చుంటే ఏ మగాడైనా ఎంత ఓపిక పడతాడు? నేనంటే నువ్వుండగా అలా చేయలేను కాబట్టి బయటకు వెళ్ళలేను. అయినా నా పెళ్ళాం అందరి భార్యలలాగా కాదు, నాకు కడుపు నిండా భోజనం పెడుతుంది అన్నాడు కన్ను కొట్టి. కానీ ఏ మగాడైనా మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకొని రోజు కాకపోయినా వారానికి 3 సార్లు అతని మనసు నింపితే భార్యకి దాసోహం అవుతాడు. అలాగని చిపిరి నెత్తి పెట్టుకొని నైటీలేసుకొని చాలా చెండాలంగా అఘోరిస్తే ఏ మగాడు ఆ భార్యని ఇష్టపడడు. పొద్దున లేవగానే నా భార్యలాగా స్నానం చేసి నిండుగా చీర కట్టుకొని జడలో పూలు పెట్టుకొని ఆ దేవుడితో పాటు నన్ను కూడా ఆకర్షిస్తూ ఉంటావు. ఈ కాలంలో ఎవరుంటున్నారు చెప్పు? ఇలాగా ఎప్పుడో ఒకసారి అంటే ఏమో అనుకోవచ్చు. ఎప్పుడు నైటీలోనే తినడం, పడుకోవడం, ఇంట్లో తిరగడం అలాంటివి చేస్తే ఏ మగాడికైనా చిరాకొచ్చి అందంగా ఉన్న ఆడవాళ్ళ వెంట పడతారు. అలాంటప్పుడే వాళ్ళ సంసారం దెబ్బతింటుంది అంటూ తన భార్యని హత్తుకొని మెడ మీద ముద్దు పెడుతూ చెబుతుంటే భర్త చేష్టలకి ముడుచుకుపోతూ, అయితే ఇన్ని రోజులుగా నేను మిమ్మల్ని బాధ పెట్టానా? అవును, నేను రమ్మన్నప్పుడు రాకపోతే నేను చాలా బాధపడ్డాను అన్నాడు ఆమె పెదవులపై ముద్దు పెడుతూ. సర్లే, మీరు ఇంత బాధపడతారని నాకు తెలీదు. ఇప్పటి నుండి మీరెప్పుడు రమ్మంటే అప్పుడొస్తాను అంటూ అతని గుండెలపై తల పెట్టుకుంది. ఆమె తల నిమురుతూ, నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను బేబీ. నువ్వు నా లైఫ్లోకి వచ్చాక ఎలాంటి కష్టాలు నేను చూడలేదు. ఇంత అందమైన భార్య ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు ఆయనకెప్పుడు రుణపడి ఉంటాను అంటూ అతని ప్రేమ మొత్తం భార్య మీద చూపిస్తూ ఆమెను ఆక్రమించాడు. నీపై ప్రేమ ఎంత చూపించినా తనివి తీరదేంటే అంటూ మరొకసారి ఆమెలో కరిగిపోతుంటే, ఇదేంటి, నేను ఓకే చెప్పాను కదా అని ఎన్నిసార్లు ఇలా అంటూ కోపంగా అడుగుతుంటే, లెక్కలేనన్నిసార్లు అంటూ ఆమె బుగ్గపై ముద్దిచ్చి మరోమారు ఆమెను అతని ప్రేమలో తడిపి ముద్ద చేశాడు. ఇక చాలండి, అలసిపోయాను. పిల్లలు లేచి వచ్చారంటే అస్సలు బాగోదు అనుకుంటూ భర్త గుండెలపై అలాగే నిద్రపోయింది. అతని మనసు చాలా హాయిగా అనిపిస్తుంటే అలాగే కళ్ళు మూసుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా లేచి స్నానం చేసి కిచెన్లోకెళ్ళింది మధు. కిరణ్ కూడా లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అయ్యాడు. పిల్లలు కూడా రెడీ అవడంతో ముగ్గురికి బ్రేక్ఫాస్ట్ పెట్టి లంచ్ బాక్స్లో చేతికిచ్చింది మధు. ఆమెకు బాయ్ చెప్పి ఆమె నుదురిన ముద్దిచ్చి పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళిపోయాడు కిరణ్. వాళ్ళు వెళ్లడంతో మధు ఇంట్లో పనిలో నిమగ్నమైపోయింది. అంతలో హాయ్ అక్క అంటూ లోపలికి వచ్చింది హారిక. నువ్వేంటి సడన్గా? అదేంటక్కా, నీకు మొన్నే చెప్పానుగా నేను ఇక్కడే కాలేజ్లో జాయిన్ అవుతానని. అవును కదా, మరిచిపోయాను. మరి జాయిన్ అయ్యావా? లేదక్కా, నాకు భయంగా ఉంది. బావని తీసుకొని ఈవినింగ్ కాలేజ్ ప్రిన్సిపల్తో మాట్లాడిస్తాను. సరే, ఇక ఫ్రెష్ అవ్వు, టిఫిన్ పెడతాను అంటూ కిచెన్లోకి వెళ్ళి హారిక వచ్చేసరికి టిఫిన్ ప్లేట్ పట్టుకొని నిలబడింది. ఆకలి దంచేస్తుందే అనుకుంటూ తినేసి కాసేపు కబుర్లు చెప్పి, అక్క బాగా నిద్రొస్తోంది, నేను వెళ్ళి పడుకుంటాను అంటూ వెళ్ళి బెడ్డెక్కింది. ఇక సాయంత్రం అనగా నిద్రలేచిన హారిక మెల్లగా కళ్ళు తెరిచి రూమ్ నుండి బయటకొచ్చింది.
ఎదురుగా కిరణ్ కనిపించడంతో బావా అని పిలిచింది హారిక. ఎప్పుడొచ్చావు అన్నాడు. మార్నింగ్ వచ్చాను బావా. నేను ఇక్కడే కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. మీరే కాలేజ్లో మాట్లాడాలి బావా. అవునా, సరే నేను ఫ్రెష్ అయి వస్తాను, రెడీగా ఉండు వెళ్దాం అన్నాడు. ఇక సరే అంటూ అతను ఫ్రెష్ అయి రావడంతో ఇద్దరూ కలిసి కాలేజ్కి బయలుదేరారు. కాలేజ్ ప్రిన్సిపల్తో మాట్లాడి హారికని జాయిన్ చేసి 1 ఇయర్కి ఫీ కట్టేసి ఇంటికి బయలుదేరారు. బావా, నేను పీజీలో ఉంటాను, మాట్లాడండి. అదేంటి, ఇక్కడ మేము లేమా? నువ్వు పీజీలో ఉండడం ఎందుకు? నువ్వు కూడా ఇక్కడే ఉండు హారిక. అక్క అత్తారింట్లో ఉండడం మంచిది కాదని అమ్మ చెప్పింది. అలా ఏం కాదు. నువ్వు వాళ్ళ మాటలు పట్టుకునే అవసరం లేదు. అంతా నేను చూసుకుంటాను. నువ్విక్కడే ఉండు, చదువుకో. ఎవరూ లేనట్లుగా ఎందుకు పీజీలో ఉండడం అనగానే సరే బావా అంటూ సంబరంగా చెప్పింది. ఇక అలా మాట్లాడుకుంటూ వస్తున్న తనకి పక్కన చాట్ బండి కనిపిస్తుంటే, బావా నాకు చాట్ తినాలనిపిస్తుంది, ప్లీజ్ నాకు చాట్ తినిపించవా అని చిన్నపిల్లలా అడుగుతుంటే, సరే అంటూ తనకి ఏం కావాలో ఆర్డర్ పెట్టి కూర్చున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ కలిసి తినేసి మళ్ళీ ఇంటి దారి పట్టారు. బావా, నేను రేపటి నుండి కాలేజ్కి వెళ్తాను. డ్రెస్సెస్ సరిగ్గా లేవు. అమ్మ డ్రెస్సెస్ కొనుక్కోమని డబ్బులిచ్చింది. షాప్కి వెళ్దాం బావా అనింది. అది కూడా నిజమే అనిపించింది. మాల్ ముందు బైక్ ఆపాడు. లోపలికెళ్ళి తనకి నచ్చినవే సెలెక్ట్ చేసుకొని ట్రయల్ రూమ్కెళ్ళింది హారిక. బావా, ఇది ఎలా ఉంది అంటూ చూపిస్తుంటే బాగా లూజ్గా ఉన్నట్లు అనిపించింది అతనికి. ఇది బాలేదు హారిక, చాలా లూజ్గా ఉంది. అక్కడ నెక్ దగ్గర చూడు అంటూ చూపించాడు. మిర్రర్ వైపు తిరిగి చూసుకున్న తనకి మెడ కింద నెక్ లూజ్గా ఉండి ఆమె ఎద కాస్త బయటకి కనిపిస్తుంటే ఇబ్బందిగా లోపలికెళ్ళిపోయింది. ఇంకో డ్రెస్ వేసుకొని వచ్చి చూపించింది. అది పర్లేదు అని చెప్పడంతో ఇక 5-6 డ్రెస్సెస్ తీసుకొని బయలుదేరారు. ఇంకా తీసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అంటుంటే, అవును బావా అనింది. ఏం తీసుకుంటావ్ అని అడిగాడు. ఎలా చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది. చెప్పు, ఏం తీసుకుంటావ్ అని అడిగాడు మళ్ళీ. అది బావా అని ఇబ్బంది పడుతుంటే కిరణ్కి అర్థమైన వాడిలా ఇంకో షాప్ ముందు బైక్ ఆపాడు. తల తిప్పి చూసిన హారికకి ఇన్నర్ వేర్స్ కనిపిస్తుంటే సిగ్గుతో తల కిందికేసి బైక్ దిగింది. నువ్వెళ్ళి తీసుకో, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. త్వరగా వెళ్ళి ఆమెకు కావలసినవి తీసుకుని వచ్చి కూర్చుంది. బైక్ స్టార్ట్ చేశాడు కిరణ్. అప్పటికే లేట్ అవుతుండడంతో స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. సడన్గా స్పీడ్ బ్రేకర్ వచ్చింది. సడన్ బ్రేక్ వేయడంతో వెళ్ళి అతని వీపుకి అతుక్కుపోయింది హారిక. ఒక్కసారిగా అతని స్పర్శ ఆమెకు తగలగానే అలాగే ఫ్రీజ్ అయిపోయింది. ఆమె గొంతు మూగబోయింది. సారీ అంటూ మళ్ళీ బైక్లో వేగం పెంచాడు. ఇల్లు రావడంతో బైక్ ఆగింది. దిగు అంటుంటే అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది హారిక. ఏమైంది అన్నాడు ఆమె వాలకం చూసి. ఏం లేదు అంటూ లోపలికెళ్ళిపోయింది. ఇక అలా రోజులు గడుస్తున్నాయి. కిరణ్ హారికని కాలేజ్కి తీసుకొస్తున్నాడు కానీ హారిక ప్రవర్తనలో కాస్త తేడా తెలుస్తోంది అతనికి. కొన్ని రోజులుగా అవసరం లేకుండా అతన్ని బైక్ మీద కూర్చొని పట్టుకోవడం, కిరణ్ని టచ్ చేయాలని చూడడం, అది గమనిస్తున్న కిరణ్, హారిక నీకు రేపటి నుండి ఆటో బుక్ చేస్తాను, అందులోనే వెళ్ళి రావాలి. నాకు చాలా వర్క్ ఉంటుంది. నిన్ను దింపడం నాకు వీలు కాదు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతుంటే, అదేంటి బావా అలా అంటావ్? నేను ఇప్పుడు రెడీగానే ఉన్నాను కదా, తీసుకెళ్ళడానికేంటి? చెబుతున్నాను కదా, నాకు వీలు కాదు అని. ఆటోలో వెళ్ళిపో అని చెప్పి అక్క నుండి వెళ్తుంటే, ఏమైందండి, ఎందుకంత కోపంగా ఉన్నారు అని అడుగుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడతను. హారిక మనసుకు బాధేసి, బావా నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నేను పీజీలో ఉంటాను అని చెప్పి అక్కడి నుండి ఆటోలో కాలేజ్కి వెళ్ళిపోయింది హారిక. వెళ్తున్న తనని అలాగే చూశాడు. ఆమె అన్నట్లుగానే కాలేజ్ నుండి వచ్చేటప్పుడు పీజీ చూసుకొని తన వస్తువులని అక్కడి నుండి షిఫ్ట్ చేసుకుంటుంటే, హారిక నీతో మాట్లాడాలి, అలా బయటకెళ్దాం పదా అన్నాడు కిరణ్. నేను రాను బావా, నేను వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి లాక్కుపోయాడు. ఇక ఎవరూ లేని చోటికి తీసుకెళ్లి బైక్ ఆపి దిగో అన్నాడు. అతను ఏమంటాడో అని భయంగా దిగింది. ఎందుకు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ప్లీజ్ బావా, నేను పీజీలో ఉండి చదువుకుంటాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. నేను ఆటోలో వెళ్ళమన్నాను కానీ ఇంట్లో నుండి వెళ్ళమన్నానా?
మీకు డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం ఇబ్బందిగా అనిపించినప్పుడు మీ ఇంట్లో నేనుంటే ఇబ్బందిగా అనిపించదా? ఏం మాట్లాడుతున్నావు హారిక? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? సారీ బావా! మీకో విషయం చెప్పాలి. నేను ఇలా అనుకోవడం తప్పని నాకు తెలుసు. కానీ నేనేం చేయలేకపోతున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను బావా! మీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ నా వల్ల కావట్లేదు. ఇక నేను చదువుకోవడం మానేసి ఊర్లోకి వెళ్ళిపోతాను. నన్ను పంపించేయండి. ఇక్కడే ఉంటే మా అక్క కాపురంలో నిప్పులు పోసిన దాన్ని అవుతాను. ప్లీజ్ బావా! నన్ను క్షమించండి. అది వయసో లేక సిగ్గులేనితనమో నాకు తెలీదు. మీ మీద ఆ ఫీలింగ్ కలిగింది అంటూ 2 చేతులు జోడించి నమస్కరిస్తుంటే ఆమె మాటలకి షాకింగ్‌గా చూస్తూ, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నన్ను లవ్ చేయడమేంటి? మతుండే మాట్లాడుతున్నావా? అవును బావా! నాకు బుద్ధి లేదు. నిజంగానే అక్క భర్తని అలా కోరుకోవడం చాలా పెద్ద తప్పు. కానీ నేనేం చేయలేకపోతున్నాను. అందుకే నా మొహం మీకు చూపించడం నాకిష్టం లేదు బావా! ఇక్కడే ఉంటే మీ భార్యాభర్తల బంధం తెగిపోతుంది. ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నాకు చదువు వద్దు, ఏమీ వద్దు. ప్లీజ్ బావా! రేపు మా ఇంటికి పంపించేయండి. హారిక మాటలకి ఇక్కడి నుండి వెళ్ళిపోతే సమస్య పరిష్కారం అవుతుందా? అన్నాడు. అవును బావా! అవుతుంది. ఎదురుగా ఉంటే మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతాను. మిమ్మల్ని ఆరాధించకుండా ఉండలేకపోతాను. అలా మీ మీద ఆశలు పెంచుకుంటే మనిద్దరికీ మంచిది కాదు బావా! లేదు లేదు, మన ముగ్గురికి మంచిది కాదు. అవునా? మరి నీ చదువు ఏట్లో కలిసిపోనివ్వా? చదువుదేముంది బావా! సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం నాకు లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. ప్లీజ్ అంటుంటే, హారిక, ఇందులో నా తప్పు కూడా ఉంది. వయసుకొచ్చిన ఆడపిల్లని బైక్ మీద ఎక్కించుకొని తిరగడం, అలా తిరిగినప్పుడు నేను నీకు టచ్ అవ్వడం, అందుకే నా మీద నీకు ఫీలింగ్స్ వస్తున్నాయి. సో, రేపటి నుండి నువ్వు ఆటోలో కాలేజ్‌కెళ్ళు. కాన్సంట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. నేను నీ కళ్ళ ముందే ఉంటాను. నీ ముందే తిరుగుతాను. నువ్వు మాత్రం నీ స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేయాలి. నీ మనసును నువ్వు అదుపు చేసుకోవాలి. కానీ నువ్వు అదుపు తప్పకూడదు. ఈ ఏజ్‌లో ఇలాగే ఉంటుంది. ఈ ఏజ్ దాటితే నీ గోల్ నువ్వు రీచ్ అవుతావు. చెబుతుంది అర్థమవుతుందా? ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేయకుండా నువ్వు నీ స్టడీస్‌ని నెగ్లెక్ట్ చేయకుండా చదువు. అలా చదివితే లైఫ్‌లో నువ్వు చాలా ఎత్తుకు ఎదుగుతావు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయి. నేను లేనప్పుడు నీ మనసు వేరే వాళ్ళ వైపు మళ్ళదు అన్న గ్యారంటీ ఏముంది? సో, నీ స్టడీస్ పూర్తయ్యే వరకు నువ్విక్కడే ఉండి చదువు. స్టడీస్ పూర్తయ్యాక నేనే నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి హారికని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. ఇక హారిక వాళ్ళ బావ మాటలు మైండ్లోకి గట్టిగా ఎక్కించుకొని స్టడీస్ మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. ఎదురుగా ఉన్న వాళ్ళ బావని కూడా చూడకుండా అలా చదువుతుంటే చాలా సంతోషం అనిపించింది కిరణ్కి. అలా ఆమె స్టడీస్ పూర్తవడంతో కిరణ్ ఒక మంచి మ్యాచ్ చూసి హారికకి మ్యాచ్ ఫిక్స్ చేశాడు. ఆ రోజు పెళ్లి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జరిగిపోయింది. హారికని అప్పగింతలు చేస్తుండగా అందరూ ఉన్నారు. కిరణ్ కనిపించకపోయేసరికి, అక్క, బావెక్కడా అని అడిగింది. టెర్రస్ మీద ఉన్నారని చెప్పడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి డెకరేషన్ చేయిస్తున్న కిరణ్ని చూసి, బావా అంటూ పిలిచింది. వెనక్కి తిరిగి చూశాడు. థ్యాంక్ యూ సో మచ్ బావా! నువ్వు లేకపోతే నేను లైఫ్‌లో ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు. నేను డాక్టర్‌ని అయ్యాను అంటే అది కేవలం మీ వల్లే. థ్యాంక్ యూ బావా! మీ ప్లేస్‌లో వేరే వాళ్ళు అయ్యుంటే నన్ను ఉంపుడుగత్తెగా ఉంచుకునేవారు. మీ మనసు గొప్పది. మీరు చాలా గొప్పవారు. నన్ను బెదిరించి మంచి దారి చూపించారు అంటూ 2 చేతులు జోడించింది. అయ్యో హరి, పర్వాలేదు అంటూ సైడ్ హగ్ చేసుకొని కలకాలం నీ భర్తతో హ్యాపీగా ఉండు అని చెప్పి హారికని కిందకి తీసుకొచ్చాడు. ఇక అందరికీ వీడుకోలు చెప్పి హారిక వెళ్ళిపోయింది. కిరణ్ లాంటి మనుషులు ఉంటే ఈ సమాజం ఎలాంటి అనర్థాలకి దారి తీయదు.